రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కడప నగరంలోని పలు ప్రాంతాలు కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కడప నగరంలో నిన్న ఏదైతే మనం అప్సరాల్ కూడలి వద్ద నుంచి కూడా నిన్న ఒక లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వరద నీరు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అప్సరాల్ కూడలి నుంచి ఇటు ఆర్టీసీ బస్ స్టాండ్ వైపుకు వెళ్లే రహదారిని మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఒక చిన్న చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అంతా కూడా వరద నీరుతో పాటు మురికి నీరు కూడా ప్రవహిస్తున్న పరిస్థితి. ఏదైతే కాలువలు పైకప్పు తీసివేసిన కారణంగా ఇక్కడ ప్రధానంగా వరద నీరుతో పాటు అటు మురికి నీరు కలిసి రోడ్లపై ప్రవహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా కడప నగరంలోని పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. దాదాపు మోకాటి లోతు నీరు ప్రవహిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ వాహనాల రాకపోకలు కూడా అటు పూర్తిగా స్తంభించిన పోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎవరు కూడా మనం చూడొచ్చు, ప్రధానంగా విజువల్స్ లో కూడా మనం గమనించవచ్చు. ఒక రకంగా నీరు అంటే వరద నీరు అదేవిధంగా మురికి నీరు రెండు కూడా కాలువల గుండా ప్రవహిస్తున్న పరిస్థితి మన వీడియో జర్నలిస్ట్ రాము చూపిస్తున్నాడు. చూడొచ్చు మనం ఇక్కడ కాలువ ఉంది. ఈ కాలువలో నీళ్ళంతా కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా వాహనదారులు కూడా ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో మనం గమనించాల్సిన పరిస్థితి. మరోవైపు అటు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా ఒక రకంగా చిన్న చెరువులా తలపిస్తున్న పరిస్థితి. మరోవైపు నగరంలోని ఆర్కే నగర్, తిలక్ నగర్, అదేవిధంగా దస్తగిరిపేట వంటి ప్రాంతాల్లో కూడా అటు పూర్తి స్థాయిలో మురికి నీరు చుట్టుముట్టినటువంటి పరిస్థితి. దుర్వాసన రావడంతో కూడా రోగాలు ఎక్కడ వస్తాయన్నటువంటి భయంతో గజగజ వణికిపోతున్న పరిస్థితి. మరోవైపు మరో 2 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ప్రధానంగా ఇక్కడ వాహనదారులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ బస్సు ఆగిపోయిన పరిస్థితి. అంటే ఒక రకంగా ఒక్కసారిగా ఏదైతే వరద నీరు వస్తున్నాయి, వరద నీరు అదేవిధంగా మురికి నీరు ప్రవహిస్తుండడంతో కూడా వాహనాల రాకపోకలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి.